ఏర్పడ్డది. 65లో రిజిస్టర్ అయింది. అప్పట్లో రామచంద్ర గారు, పిఆర్ నరసింహ గారు, జి బాలకృష్ణ గారు, ఎన్ఆర్ కోకుల గారు, ముత్తుస్వామి గారు, ఇలాంటి మహనీయులందరూ కూడా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజా సంఘాల కోసం పనిచేసే ఒక సంఘం అనేది ఉండాలి, ప్రజా హక్కుల కోసం మాట్లాడే ఒక సంఘం అనేది ఉండాలి అని చెప్పేసి స్వాతంత్రం వచ్చిన తొలినాలలో ఈ సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది, షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ. దీంట్లో మరి ముఖ్యంగా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎంప్లాయీసే, వాళ్ళంతా కూడా ఉద్యోగస్తులే. ఆ తర్వాత ఇది ఒక అల్వాల్ ఇక్కడ పుట్టినటువంటి ఈ సంఘం, సికింద్రాబాద్ లో పుట్టినటువంటి సంఘం. ఆ తర్వాత అన్ని మండలాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘం అనేది ఏర్పడడం జరిగింది. తర్వాత ముత్తన్న గారు ఈ సంఘానికి నాయకత్వం వహించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో విస్తరించింది. ఆ తర్వాత తెలంగాణ బైపర్కేషన్ అయిన తర్వాత జాతీయ సంఘంగా ఏర్పడి 12 రాష్ట్రాల్లో కూడా ఈనాడు సంఘం విభాగాలు ఉన్నాయి. ముత్తన్న గారు ఉన్నప్పుడే ఈ యొక్క డైరీ నిజామాబాద్ జిల్లా నుంచి మొదలైంది. మరి మనం ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి అనేది చాలా వరకు భవన్ విషయంలో సూచనలు ఇచ్చారు, కానీ మిగతా దాని విషయంలో సూచనలు చాలా వరకు రాలేదు. ఈ భవన్ విషయంకి వస్తే నేను హైదరాబాద్ లో ఉంటున్నాను కాబట్టి ప్రతి మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ భవన్ పరిస్థితి ఇలా ఉంది, దీన్ని బాగు చేయాలని చెప్పి అనేక సార్లు నేను లెటర్లు రాయడం జరిగింది. మొన్న మాస్టర్జీ గారు నేను వెళ్ళినప్పుడు కూడా దామోదర్ రాజనరసింహకు మళ్ళీ చెప్పాను భవన్ పరిస్థితి ఇట్లా ఉందని. చెప్తే మీరు మళ్ళీ గారు అండి ఒక 1 వీక్ అయినాక మనం మాట్లాడదాము, చేయిద్దాము అని అన్నారు. మరి మాదిరిగా నిజంగా మనం మన సమస్యలను ప్రభుత్వం ముందు పెడుతున్నాం, కానీ ప్రభుత్వము పట్టించుకోవడం లేదు. మరి దానికి పెద్ద ఎత్తున మన ఎన్ని సమస్యలు ఉన్నాయో వాటన్నిటిపైన ఒక పెద్ద ఉద్యమం అనేది మనం తీసుకోక తప్పదు. జిల్లాలో ఈనాడు సుమారు 15 జిల్లాల నుంచి మన కార్యవర్గ సభ్యులందరూ రావడం జరిగింది. ఆ కార్యవర్గ సభ్యులందరికీ నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈనాటి కార్యక్రమానికి మనకు ఒక మేడారం జాతర అనేది మన వాళ్ళందరూ ఎక్కువ అమ్మవారిని మొక్కుతారు కాబట్టి అక్కడికి వెళ్ళారు చాలా మంది. ఇలా రకరకాల కారణాల వల్ల మన వాళ్ళు ఈ కార్యక్రమానికి అటెండ్ కానటువంటి పరిస్థితి. కనీసం ఇంతమంది కూడా వస్తారా రారా అనుకున్నాను. మరి చాలా జిల్లాలో మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోయినసారి ఈ డైరీ విడుదల కార్యక్రమాన్ని దామోదర్ రాజనరసింహ గారి దగ్గర పెట్టాం. భవన్ కు రమ్మన్నా మయం కూడా, భవన్ కు రాలేదు. మీరే ఎక్కడికి రండి అక్కడికి వెళ్ళాం. భవన్ లో ఈనాడు కూడా ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టుకున్నాము, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తే 2 మంత్రులను కూడా మనం పిలవడం జరిగింది, వివేక్ గారిని, అడ్లూరి లక్ష్మణ్ గారిని. అడ్లూరి లక్ష్మణ్ గారి యొక్క కారు అక్కడ మేడారంలో కరెంటు పోయినప్పుడు ఏదో గలాట జరిగి ఆయన ఎస్కట్ నంతా ధ్వంసం చేశారు కాబట్టి ఆయన అక్కడే ఉన్నాడు, ఆయన రాలేదు. వివేక్ గారు రాలేదు, ఎమ్మెల్యేలు కూడా రాలేదు. మనకేం బాధ లేదు వాళ్ళు వస్తారా రారా అనేది. మనము ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ మనం ఆ పార్టీని కలుపుకొని మన వాళ్లకు ప్రభుత్వ ఫలాలు అందే మాదిరిగా మనం పనిచేసేటువంటి సంఘం. ప్రజా హక్కులకు భంగం వాటిల్లినప్పుడు రాజ్యాంగబద్ధంగా మనం ఉద్యమించేటువంటి సంస్థ. ఇక్కడికి వస్తే వాళ్ళు ఈ పరిసరాలను చూస్తే అదే మనకు సిటీ మధ్యలో ఇంత పెద్ద స్థలం ఉన్నది, దాన్ని మనం ఉపయోగంలోకి తీసుకురావాలనే ఆలోచన వాళ్ళు ప్రభుత్వానికి వినిపిస్తారనే ఉద్దేశం, అంతే, వేరే ఉద్దేశం ఒకటి కాదు. మరి సంఘం ఏ పార్టీ కూడా అనుకూలంగా పనిచేయదు, అనుబంధంగా పనిచేయదు. ప్రజలకు అనుకూలంగా ప్రజా సమస్యలపైనే పనిచేస్తుంది సంఘం, అంతేగాని వేరే విషయం అనేది కాదనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అప్పట్లో చంద్రబాబు నాయుడుతో ఇనాగ్రేషన్ చేయించినాం, డైరీ 2 సార్లు చేయించినాం, వైఎస్ఆర్ తో చేయించినాం, రోషయ్యతో చేయించినాం, స్పీకర్లతో చేయించినాం. మినిస్టర్లు అయితే కొదవలేదు, చాలా మంది మంత్రులతో మనం చేయించినాం, కమిషన్ల చైర్మన్లతో కూడా మనం చేయించడం జరిగింది. కాబట్టి మన కార్యకలాపాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాలను వాళ్ళని పిలుస్తున్నాం, పార్టిసిపేషన్ చేస్తున్నాం మన దాంట్లో. మరి ముఖ్యంగా సంస్థ అనేది ఏం చేస్తుందంటే, పేరు మనది చాలా వరకు కొన్ని సంస్థలు ఈ సంక్షేమ సంఘం, ఆ వెల్ఫేర్ సొసైటీ అని ఉంటాయి, ఈ అభివృద్ధి సంఘం అని ఉంటుంది. ఈ పేరు మనం పెట్టింది కాదు, పెద్దలు అప్పట్లోనే పెట్టారు, ఎస్సీస్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ. దాని కనుక మనం ఆలోచిస్తే
షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘంగా మనం ఉదాహరించుకోవచ్చు తెలుగులో. అంటే షెడ్యూల్ కులాలంటే 59 కులాలు. 59 కులాల్లో ఉన్నటువంటి అన్ని ఉప కులాల సంక్షేమానికి అభివృద్ధికి మనం కట్టుబడి పనిచేయాలనే ఒక ఉద్దేశంతో సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈనాడు వరకు కూడా మన సంఘంలో అందరూ ఉన్నారు. అన్ని ఉప కులాల వారు ఎవరు వచ్చినా ఒక విషయం చెప్తాను, మన సంఘం ఇక్కడ హైదరాబాద్ లో ప్రతిరోజు పబ్లిక్ వస్తూ ఉంటారు, నేను వారికి అందుబాటులో ఉంటాను. మహారాష్ట్ర నుంచి ఇక్కడ వలస వచ్చిన వాళ్ళు, కర్ణాటక నుంచి వలస వచ్చిన వాళ్ళు, బీదర్ నుంచి వలస వచ్చిన వాళ్ళు, ఇట్లా చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళకి అర్థం కాదు. అంటే ఇప్పుడు మనమే ఉన్నాం, సపోజ్ ఒక మహారాష్ట్రకు పోతాం, అక్కడ మనం ఏం అడుగుతాం, మనకు ఒక అనుకోకుండా ఒక ఇబ్బంది వస్తుంది, లైవ్లీహుడ్ పర్పస్ కానీ విజిటింగ్ కానీ పోతాం. మనం ఒక సమాజానికి చెందిన కాబట్టి మనం అక్కడ ఏమడుగుతాము, యా జేబీఎంలో కోన్ అని అడుగుతాం, అవునా కాదా? జేబీఎంలో ఎవరో మనం వాళ్ళు ఒక అడ్రస్ ఇస్తారు, ఫలానా अंधेरी में లేకపోతే ఫలానా ఉదర్ ఆప్కా సంఘ్ హే ఆప్కా లోగ్ హే బోల్కే. అంటే ఇట్లా అంబేద్కర్ భవన్ కూడా ఒక ఎంతో ప్రసిద్ధి ఉంది నాడు, ఇక్కడ ఉంటాను కాబట్టి నాకు తెలుసు. చాలా మంది వస్తుంటారు, అంబేద్కర్ భవన్ హే ఆప్కా లోగ్ మిల్తే జావ్ అని చెప్పేసి. మరి వచ్చిన వాళ్ళందరికీ మనతో నయింది సేవ చేస్తా ఉన్నాం. వాళ్ళకి రాతపూర్వకంగా, అంటే ముఖ్యంగా వలస వచ్చిన వాళ్ళకి ఏమున్నాయంటే ఎంప్లాయ్మెంట్ దగ్గర పని చేసుకొని డబ్బులు ఇస్తలేరు కొంచెం మంది కాంట్రాక్టర్లు. అలాంటి సమస్యలు వస్తుంటాయి నా దగ్గరికి. క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇస్తలేరు ఇక్కడ, అంటే మీరు ఆర్డీఓ దగ్గర తీసుకోవాలి, మేము ఇవ్వం, మీరు బయట నుంచి వచ్చారు కాబట్టి అని. అలాంటి వాళ్ళకి ఎవరు రైట్, అలాంటి వాళ్ళకి మనము క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఇక్కడ బాలాపూర్ మండల్ కానీ, షేర్లింగంపల్లి మండల్ కానీ, బుద్వేల్ కానీ, రాజేంద్ర నగర్ కానీ ఎక్కడైనా సరే నేను వెళ్తున్నాను. ఒక సమస్య మీద మన తమ్ముడు ఒక లెటర్ రాయానా, మన బాలాపూర్ మండల్ ఎంఆర్ఓ కంటే 1 మంత్ కింద రాశాను ఆర్టీఐ యాక్ట్. దానికి రిప్లై ఈరోజు వచ్చింది, ఈ ఇష్యూ మాకు సంబంధించింది కాదు, మీరు మున్సిపల్కి వెళ్ళండి, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కి మీ పిటిషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామని ఇప్పుడే మన మీటింగ్ లో ఉన్నప్పుడు వచ్చింది. ఇలా వారంకి ఒక లెటర్ వస్తుంది నా దగ్గర. అంటే నేను ఇక్కడ ఒక పార్టీని నమ్ముకొని కానీ, ఒక జెండాను అంటే పొలిటికల్ పార్టీ జెండాను నమ్ముకొని కానీ, ఒక మంత్రిని నమ్ముకొని కానీ నేను పనిచేయ. భారత ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు నమ్ముకొని పనిచేస్తా. నాకు వచ్చిన విద్యతో ఒక టైప్ మిషన్ ఉంది, నేను టైప్ చేస్తా. ఆర్టీఐ యాక్ట్ కానీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కానీ, దాని విషయంలో పోయి అక్కడ అధికారిని కలుస్తా అంతే. అధికారి పని చేయకపోతే ఇంకో అధికారి, ఆయన పైన అధికారి దగ్గరికి వెళ్తా. లాస్ట్ కు అందరికంటే జిల్లా కలెక్టర్ కంటే పెద్దవారు చీఫ్ సెక్రటరీ. మొన్న ఒక సమస్య మీద ఒక మండల ఆఫీస్ వెళ్తే ఆయన ఏమంటాడు, ఒక రాంగ్ పర్సన్ కు ఒక ఇల్లు అలాట్మెంట్ అయింది. ఇది ఎట్లా చేసిరు సార్, ఎంతో మంది ఆ ప్రాంతంలో 20ల సంఖ్యలో ఇల్లు రాని వాళ్ళు ఉన్నారు, మీరు అతనికి ఎట్లా నాన్ లోకల్ ఎట్లా అంటే ఒక మంత్రి ఇన్ఫ్లుయెన్స్ తోనే ఆయనకు అలాట్మెంట్ అయిపోయింది. అది తప్పు కదా అని నేను అడిగాను. ఇప్పుడు 2 BHK అంటే కొన్ని నియమాలు ఉన్నాయి కదా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు బీపీఎల్ బిలో పోవర్టీ లైన్ ఉండాలి, రకరకాల నియమాలు ఉన్నాయి కదా. మీరు ఎట్లా ఇచ్చారు ఆయనకి ఇల్లు అంటే, కలెక్టర్ గారు ఇచ్చారండి, కలెక్టర్ గారు ఆయన ఆర్డర్ని మేము డిసోబే చేయలేము, కలెక్టర్ పెద్ద ఆఫీసర్ అంటుండే ఎంఆర్ఓ. నేను ఏమన్నాను, కలెక్టర్ మీకు పెద్ద మాకు పెద్ద, వీఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా, వీ హ్యావ్ గ్రేట్ రైట్, నీకంటే ఎక్కువ హక్కు మాకుంది, నువ్వు ఆయన కింద పని చేస్తావు, ఆయన మా కింద మేము పని చేస్తలేం, కలెక్టర్ మీద కంప్లైంట్ చేస్తా అని చెప్పినాను చీఫ్ సెక్రటరీకి. అంటే అధికారులకంతటి కూడా ఒక ముఖ్యమైన అధికారి చీఫ్ సెక్రటరీ ఉంటాడు, ఆయన పెద్ద కదా, నీకు నీ పై అధికారి కలెక్టర్, నాకు కాదు కదా. నేను గౌరవిస్తాను, హానర్ చేస్తాను కలెక్టర్ గా, మరి కలెక్టరే తప్పు చేస్తే ఏం చేయాలి? ఇలా ఒక మనము అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ రామ్ గారు ఏవైతే మనకు చట్టాలు ఇచ్చారో, భారత ప్రభుత్వం మనకి ఏవైతే చట్టాలు ఇచ్చినాయో ఆ చట్టాలను అనుసరించి మనం ఈనాడు పనిచేస్తున్నాం సంస్థ. అంటే మొన్న ఇక్కడ సైదాబాద్ లో జువెనల్ హోమ్ లో చిన్న చిన్న నేరాలు చేసే పిల్లల్ని వేసుకుంటారు, జువెనల్ హోమ్ అంటే అక్కడనే వాళ్ళని చదివిపిస్తారు. సైదాబాద్ ఏసీపీ సైదాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఉంది అది, చెంచల్గూడలో. మాకు ఉన్నటువంటి చిన్న పిల్లల మీద అక్కడ ఉన్న బాగానే అత్యాచారం చేస్తున్నాడు. మీరు చూసుంటారు, న్యూస్ లో వచ్చింది. నేను న్యూస్ లో చూసే పోయినా, నేను పోయేవారి దాకా అక్కడ అట్రాసిటీ పెట్టలేదు, ఫోస్కో పెట్టినా అని చెప్తున్నాడు వెంకటరెడ్డి అని మన ఏసీ ఉండు, ఫోస్కో యాక్ట్ ఇంకా పెద్దది కదా దానికంటే అని చెప్తున్నాడు. అంటే లేదు సార్, ఇది అట్రాసిటీ కూడా పెట్టాలి అని చెప్పి 2 గంటలు కూర్చొని అట్రాసిటీ పెట్టించి రావడం జరిగింది. దానివల్ల లాభం ఏంటంటే 7 సంవత్సరాల కంటే శిక్ష పడే ఏదైతే సెక్షన్లు ఉంటాయో దానివల్ల వాళ్ళకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రీహాబిలిటేషన్ వస్తుంది. ఒక ఇల్లు కానీ 8 లక్షల రూపాయలు కానీ
ఒక ఉద్యోగం కానీ ఇవ్వవలసిన అవసరం ఉంది ప్రభుత్వానికి. మరి అట్రాసిటీ సెక్షన్లు పెట్టకపోతే అవన్నీ ఎక్కడ వస్తాయి? షేర్లింగంపల్లిలో మన హనుమంతరావు ఏరియాలో శ్మశాన స్థలంలో మన వాళ్ళు అక్కడ ఇన్ఛార్జ్ ఉండే, మన వాళ్ళని పీకి పడేసి వేరే వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఎందుకంటే మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఐక్యత లేదు, అక్కడ నుంచి ఐక్యత లేదు. దాన్ని ఆసరా చేసుకుని వారు వేరే వాళ్ళు ఆపుకున్నారు. అలా ఇట్లా జరిగిందంటే ఇమ్మీడియట్ గా రా అని చెప్పి నేషనల్ కమిషన్, స్టేట్ SC/ST కమిషన్, DGPకి మన వాళ్ళని హనుమంతరావుని కొట్టిరు కూడా అక్కడ. మరి దానికి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కమిషనర్ అంటే అక్కడ ఉంది, ఇక్కడది కొంగర కలాం. మన అక్కడ దాకా ట్రావెల్ చేసి అక్కడ కలెక్టర్ని కలిసి అక్కడ ఇచ్చి రావాలి. దాని విషయంలో నేషనల్ కమిషన్ కలవాలి, SC/ST కమిషన్ కలవాలి. మరి ఇవన్నీ చేయడం అంటే ఒక లెటర్ రాయడము, వాళ్ళని తీసుకెళ్లడము, శ్రమ కోర్చుకోవడము, మళ్ళీ అక్కడ పోయి ఇవ్వడము. ఒక కొంగర కళానికి వెళ్ళి వచ్చే వరకు సాయంత్రం అయిపోతే ఇక్కడ హైదరాబాద్ లో. ఎందుకు చెప్తున్నా అంటే సంస్థ అనేది కేవలము మనము మన వాళ్ళ హక్కుల కోసం ఈనాడు పనిచేసే సంస్థ. ప్రభుత్వంతో మనం టైఅప్ అయి మన వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ ఉంటే SC కార్పొరేషన్ కానీ లేదా మన DIC డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కానీ వాటి ద్వారా రుణాలను మన వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఎట్లా పైకి వస్తారు, ఒక ఇండస్ట్రీస్ ఎట్లా పెడతారు? మరి లాస్ట్ టైం ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. సుమారు మనం ఒక 60-70 ఖర్చు పెట్టి ఇక్కడ రెడ్ హిల్స్ లో AC హాల్ బుక్ చేసి ఒక ఇండస్ట్రీ ఎట్లా పెట్టాలని చెప్పేసి ట్రైనింగ్ ఇచ్చినాం. 1 డే ట్రైనింగ్ భోజనాలు పెట్టి మన సంస్థ ద్వారా. ఎందుకు చెప్తున్నా మళ్ళా మనం అంతా కలవం, చాలా డైలీ ఉంటాయి అవన్నీ వాట్సాప్ గ్రూప్లలో ఎప్పటికప్పుడు అన్ని షేర్ అవుతుంటాయి మనం చేసే పనులన్నీ. కానీ చాలా మంది వాట్సాప్ గ్రూపులు కూడా చూస్తలేరు. వాట్సాప్ లో సంస్థ ద్వారా ఏం కార్యక్రమాలు పెడుతున్నామో వాటికి స్పందించరు. మరి ఎలా? మరి జిల్లాల వారీగా కార్యక్రమాల నిర్వహణ అనేది లోపించింది. జిల్లాల వారీగా కార్యక్రమాల నిర్వహణ, జిల్లాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు, మరి ఇవన్నీ జిల్లా నాయకులు సుమారు 15 జిల్లాల నుంచి వచ్చారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా వెళ్ళిన వెంటనే ఒక చిన్న కార్యక్రమాన్ని కనుక ఏర్పాటు చేస్తే మేము జాతీయ నాయకులము, రాష్ట్ర నాయకులము మరి విచ్చేయడం జరుగుతుంది. అలా కాకుండా మనం ఏదో ఉన్నాయి హైదరాబాద్ లో మన సంఘం ఉంది, వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇందాక నరసింహరావు అన్నాడు సుదర్శన్ బాబే పనిచేయాలన్నా మిగతా వాళ్ళు పనిచేయరా అని. అట్లా కాదు, మనమందరం కూడా కలిసి పనిచేయాలి. జిల్లాల వ్యాప్తంగా పనిచేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఏదైనా పిలిపిస్తే మీరు కూడా దానికి స్పందించి మీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నిరసన తెలియజేయాలి. ప్రతి వారం కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మీకోసం ప్రోగ్రామ్ లో మన సమస్యల మీద ఫిర్యాదులు చేయాలి. అక్కడ చేస్తేనే మనకి ఈనాడు ఉన్నటువంటి సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి. అంతేగాని లేకపోతే పరిష్కారం అనేది ఎప్పటికీ జరగవు. ఒక మాస్టర్జీ పాపమైన ఆ ఏజ్లో ఇప్పటి కూడా విశ్వజన కళా మండలిని ఏర్పాటు చేసి, ఆదిజాకుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి ప్రతి ఆదివారము ఒక మన బహుజనులు ఉండే వాళ్ళని ఎంచుకొని అక్కడ ఆయన పనిచేస్తున్నాడు. ఉన్నటువంటి సామర్థ్యము, ఉన్నటువంటి తక్కువ మొబిలిటీతోని ఆయన పనిచేస్తున్నాడు. మనం చూసి నేర్చుకోవాలి. ఆ వయసులో కూడా ఆయన మరి మన వాళ్ళకి ఈనాడు రాజ్యాంగానికి ఒక రక్షణ లేకుండా పోయే కాలం వస్తుంది. తిరిగి మన బతుకులన్నీ ఎందుకెళ్లే అవకాశం ఉంది. ఈనాడు మనం స్పందించకుంటే ఈ రోజు మనము చైతన్యం కాకపోతే మన పరిస్థితి ఏందని చెప్పేసి ఆయన ఆ వయసులో కూడా పనిచేయవలసిన అవసరం ఏముంది? మేము కూడా ఇక్కడ అంబేద్కర్ సంఘంలో రోజు వచ్చి ఇక్కడ కూర్చోవలసిన అవసరం ఏముంది? ఈనాడు మన ఉద్యోగస్తులు ఎంతో మంది ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు. పే బ్యాక్ టు సొసైటీ లేదు. వాళ్ళకి ఏదైనా ప్రమోషన్ రానప్పుడు, పై అధికారి వేధించినప్పుడు అప్పుడు భవన్ గుర్తుకొస్తుంది, SC/ST సంఘాలు గుర్తుకొస్తాయి. అప్పటి వరకు ఎవరు కూడా సంఘాలు ఎలా ఉన్నారు, పోనీ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, మరి వాళ్ళతో మనం ఏదైనా టైఅప్ అయి మనం కూర్చొని మాట్లాడి రేపు రాబోయే ఆపదను ముందే చర్చించుకొని ఏదైనా ప్రణాళిక చేద్దామా అనే ఆలోచనలు మాత్రం మన ఉద్యోగస్తులకు వస్తలేవు. ఎప్పుడు వస్తుందంటే వాళ్ళకు చాలా ప్రాణం మీదకి వచ్చి ఇబ్బంది వచ్చినప్పుడే సంఘాల దగ్గర పట్టుకొని సంఘాలు ఏం చేస్తలేరు, సంఘాలు వస్తలేవు, మీరు రారా, మా విషయంలో మాట్లాడరా అంటారు. మీరు వస్తే కదా మేము వచ్చేది. మీరు వచ్చి ఏదైనా మంచి చెడు ఆలోచిస్తే పోనీ మీకు కూడా కొన్ని ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఆ ఉద్యోగుల సంఘాల ద్వారా మీరు ఏమైనా పనిచేస్తున్నారా? అది లేదు. మరి ఈనాడు మన సంఘం ద్వారా ఆదర్శప్రాయంగా నిలుస్తున్నది మన ఎంప్లాయీస్ విభాగం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ NFCలో ఉంది, RCIలో ఉంది.
ఎన్ఎఫ్సి వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక 3-4 లక్షల పుస్తకాలు, బ్యాట్లు, ఏవి మన స్పోర్ట్స్ కిట్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఇది ఇప్పుడు వచ్చిన డైరీలో పబ్లిష్ చేస్తాం. మరి ఇలా ఒక ఉద్యోగస్తులు కానీ మిగతా సమాజంలో ఉన్నటువంటి మిగతా విభాగాలు కానీ అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో, అంటే ఇక్కడ మన సంఘం, నీ సంఘం, నా సంఘం అని కాదు ఇప్పుడు ఉన్నటువంటి సమస్య. అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అన్ని ఉపకులాలు, అన్ని సంఘాలు అందరు కలిసి, సాంస్కృతిక సంఘాలు అందరం కూడా ఐకమత్యమై మనం పనిచేస్తేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంబేద్కర్ ఒక మాట చెప్పారు, రాజ్యాధికారంలోకి రాలేని కులాలన్నీ నిర్వీర్యమైపోతాయని చెప్పాడు ఆయన. రాజ్యాధికారంకు మనం వస్తలేం, కనీసం మన హక్కులను కాపాడుకునే పోరాటం మనం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది కదా. మరి దాని పట్ల మనం అందరం కూడా చైతన్యవంతం కాకపోతే, చైతన్యవంతం అంటే ఏంటి? మాస్టర్జీ ఒక మీటింగ్ పెడుతుండు, నాకెందుకు మార్నింగ్ షో టీవీలో ఒక సినిమా వస్తుంది, లేదా ఫస్ట్ షో ఫ్యామిలీతో నేను పిక్నిక్ వెళ్తా అనే మూమెంట్ లో ఉన్నారు. మాస్టర్జీ పెడుతూనే ఉంటాడు, ఆయన తిరుగుతూనే ఉంటాడు, మనకి పోయి అని నవ్వుకుంటా 10 సార్లు ఫోన్ చేస్తాడు పాపం. ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, అయ్యా వస్తుందా, ఎక్కడున్నారు, రండి 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 అని. మరి మాదిరిగా సామాజిక బాధ్యతను మనం ఫీల్ కావాలి. సామాజిక స్పృహ అనేది మనకు ఉండాలి, కొంచెమైనా ఉండాలి. మన 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 బతుకులు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి, మరి రాబోయే కాలంలో ఇవి ఉండేటట్టు లేవు. మనం ఇట్లుంటే మాత్రము ఈ హక్కులు కానీ, ఈ రాజ్యాంగ ఫలాలు కానీ మనకు అందకుండా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు పనిచేస్తున్నాడు. మన నాయకులు, మన ఎమ్మెల్యేలు వచ్చేసి వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండి ఏదైనా చైర్మన్షిప్ అంటే ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఉన్న పని పోతుందని చెప్పి భయపడి పోస్టులు ఇయ్యరని చెప్పి, ప్రమోషన్లు ఇయ్యరని చెప్పి మన వాళ్ళు మర్చిపోతారు. కాబట్టి వ్యవస్థ ఈ మాదిరిగా ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా బలోపేతం కావాలి. గ్రామీణ ప్రాంతం కానీ, మండలాలు కానీ అన్ని ప్రాంతాల్లో బలోపేతమై ప్రతి అవమానాన్ని, ప్రతి అట్రాసిటీని మనం గట్టిగా ఈనాడు ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా సంస్థ ద్వారా ఈ హక్కుల కోసం, అభివృద్ధి కోసమే కాకుండా మరి సంస్థ అంబేద్కర్ గారు ఏవైతే డేస్ అనేవి చేశాడో, ఏదైతే పోరాటం చేశాడో చరిత్రలో ఉంది. ఒక డేట్ వైజ్ గా ఉంది. మనము గత కొన్ని సంవత్సరాలుగా ఈ డైరీలో కూడా మనం పొందుపరుస్తున్నాం. ఇది 2014 డైరీ, అంబేద్కర్ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు. అంటే మనకు రెడీ రిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంబేద్కర్ గారు 1912లో ఏం చేశాడు, 1904లో ఏం చేశాడు, 1930లో ఏం చేశాడు అని ఒకసారి చూసుకుంటే అది మనకు ఒక ప్రామాణికంగా ఉంటది. దాన్ని బేస్ చేసుకొని మన సంఘం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మనం. అంబేద్కర్ గారు అప్పుడు దేవాలయాల ప్రవేశం చేసిండు 1927లో, 1930లో మనుస్మృతి దహనం చేసిండు, 1930లో మనుస్మృతి దహనం, 1932లో అక్కడ లండన్ రౌండ్ టేబుల్ సమావేశాలు, ఇలా నాగపూర్లో మీటింగ్, బౌద్ధ స్వీకరణం, ఇలా ప్రతి ఒక్క డేట్ ని మనం ఇక్కడ ఫాలో అవుతున్నాం మన సంస్థ ద్వారా. మన మాస్టర్జీ గారు మేమంతా కలిసిగా మనుస్మృతి దహనం చేశాం, సివిల్ రైట్స్ డే చేశాం, అది మన కాన్స్టిట్యూషన్ డే చేశాం నవంబర్ 26 నాడు. ఇలా రకరకాలుగా ఆయన జీవిత ఘట్టాలను బేస్ చేసుకొని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా చైతన్యం అంతమై వాటిని ఫాలో కావాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళ జీవిత చరిత్రలను షార్ట్గా ఇవ్వడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ గారు కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానీ, మన సావిత్రిబాయి పూలే కానీ, అంబేద్కర్ గారు కానీ, మరి ఇలాంటి అనేక విషయాలు, ఒక 5 చట్టాలు ఈ డైరీలో ఉన్నాయి ఈనాడు. ఎస్సీ అట్రాసిటీ చట్టం కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, బాలల హక్కుల పరిరక్షణ చట్టం కానీ, ఇలాంటి చట్టాలన్నీ కూడా ఈ డైరీలో పొందుపరచడం జరిగింది. మరి ముఖ్యంగా ఈనాడు మనం డైరీ తీసుకున్నామంటే దానికి ఒక పెద్ద ఉపయోగం, పెద్ద కారణం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే దళిత సంఘాలు ఉన్నాయో, బహుజన సంఘాలు ఉన్నాయో, చాలా తక్కువ సంఘాలు డైరీలు తీసుకున్నాయి. ఈ డైరీ విడుదలను స్టార్ట్ చేసింది మన సంఘమే, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ. ఆ తర్వాత గత ఒక 5-6 సంవత్సరాల నుంచి కొన్ని సంఘాలు వచ్చినాయి, 2-3 సంఘాలు ముందుకు వచ్చి తీస్తున్నాయి. చాలా సంఘాలు క్యాలెండర్ తీస్తాయి, ఊరుకుంటారు. అలా కాకుండా మనం డైరీలో మన వాళ్ళకి కావాల్సిన పూర్తి సమాచారాన్ని ఇంకా మనం పొందుపరుస్తున్నాం. అంబేద్కర్ ఆశయాలు కానీ, జీవిత ఘట్టాలు కానీ, బాబు జగజీవన్ రామ్ కానీ, చట్టాలు కానీ. మరి ముఖ్యంగా డైరీ రాయడం వల్ల ఉపయోగం ఏంటంటే, మనము ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్తాం, లేదా ఒక చీటీ వేస్తాం, అక్కడ చీటీ లేపుకుంటాం. ఈరోజు మనకు బాగా గుర్తుంటుంది,
రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది, ఒక 4 రోజులు అయిపోతే మనం మర్చిపోతాం. అదే కనుక మనం ఒక డైరీలో రాసుకుంటే కనుక అది మీరు ఇంకా బలంగా పనిచేస్తే మన సంఘానికి ఇంకా మంచి పేరు వస్తుంది. మరి ఈనాడు రాష్ట్రంలో అన్ని కులాలను కలుపుకొని పోయే సంఘం ఏది లేదు. అన్ని జిల్లాల్లో మనోళ్ళు పేరు కోసం పనిచేయరు, పత్రికల్లో పేరు రావాలని పనిచేయరు, పని మాత్రం మన సంఘం వాళ్ళు చేస్తున్నారు. అది నిజంగా మన వాళ్ళని అభినందించాలి. మన వినోద్ అన్న కానీ, మన రుద్రాన్ శంకరన్న కానీ, మన నాగేశన్న కామరెడ్డి కానీ, మన బుట్టి భిక్షపతి అన్న కానీ, సోమారపు వీరస్వామి కానీ, మన రాడపాక పరంజ్యోతి కానీ, ఇట్లా మన నాయకులందరూ కూడా మంచి అవగాహన నాయకులు, చట్టాల పట్ల మంచి అవగాహన నాయకులు, ప్రజా సమస్యల పైన అవగాహన నాయకులు. ఒక కేసులో మన రుద్రాం శంకరన్న 30 లక్షలు ఇప్పించాడు కాంపన్సేషన్. ఆయన చెప్పలేదు. ఒక కేసులో నాకు రిపోర్ట్ పంపించిండు. ఒక కేసులో ఆ కేసును న్యాయస్థానం దగ్గరికి తీసుకెళ్లి న్యాయస్థానం ద్వారా 30 లక్షలు ఆ ఫ్యామిలీకి ఇప్పించిండు. ఎవరైనా ఇప్పిస్తారా? మరి ఈనాడు సంఘం అనేది ఈ రకంగా ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా, ఎవరు నష్టపోయినా వాళ్ళకు మేము ఉన్నామని చెప్పి ఒక భరోసాని ఇస్తుంది ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అని నేను చాలా గర్వంగా చెప్పగలుగుతా. ఎందుకు చెప్పగలుగుతా అంటే ఆనాడు నేను బాలనాగమ్మలతో పనిచేసిన, స్టూడెంట్ గా ఉన్నప్పుడు నేను. తర్వాత ముక్కన్నతో ప్రయాణం చేసిన, ఆయనతో కనీసం ఒక 20 సంవత్సరాలు నేను పనిచేసిన. మళ్ళీ ఇళ్ళ పనిచేస్తూ బయటి సంఘాల నాయకులతో పనిచేసిన. ఏదైనా ఉద్యమానికి పిలుపునిస్తే వాళ్ళందరూ వెళ్ళి వెల్ఫేర్ సొసైటీ కానీ, అంబేద్కర్ యూత్ సొసైటీ కానీ వాళ్ళందరితో కలిసి పనిచేసిన. ఒక పెద్ద తరానికి ఒక యువతరానికి మధ్యగా వారధిగా ఉండి మరి ఈనాడు అనేక సమస్యల మీద ఈనాడు పనిచేయడం జరుగుతుంది. మరి వీటితో పాటు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఏర్పాటు చేసి మన వాళ్ళకి ఎక్కడైనా అన్యాయం జరిగితే దాన్ని హైలైట్ చేస్తూ మన మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాళ్ళకు న్యాయం జరిగేలా ఈనాడు పనిచేయడం జరుగుతుంది. మరి నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరందరూ ఏదో మనం ఒక కార్యక్రమానికి పోయినామా మరి వచ్చినామా అనేది కాకుండా మన చుట్టుపక్కల జరిగే విషయాలపైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకోవాలి. సమస్యల పైన మనం మాట్లాడాలి. సమస్యల పట్ల అన్యాయం జరిగిన వాళ్ళ పట్ల నిలబడి ప్రభుత్వాన్ని నిలదీయాలి, అధికారులను నిలదీయాలి. అప్పుడే మరి సంఘాలు పెట్టుకున్నందుకు మనకు ఒక సార్థకత ఉంటుంది, సంఘాల్లో ఉన్నందుకు మనకు సార్థకత ఉంటుంది, సంఘంలో పోస్ట్ తీసుకున్నందుకు మనకు ఒక సార్థకత ఉంటుంది. అంతేగాని మనం ఒక పోస్ట్ తీసుకున్నాము, సెకండ్ సాటర్డే మీటింగ్కి రాము, మన జిల్లాలో మీటింగ్లు చేయము, ఏదైనా అంబేద్కర్ ముఖ్యమైన ఘట్టాలుంటే చెయ్యం, జగ్జీవన్ రామ్ గారి ముఖ్యమైన ఘట్టాలుంటే చెయ్యం అంటే కాదు. మన జాతి, మన కులమే చాలా అణచివేయబడ్డ కులం, వెనుకబడ్డ కులం. అది ముఖ్యంగా మనం ఈనాడు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అది గుర్తించుకొని మనము ఒక ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా పైకొచ్చినప్పుడు మన అంబేద్కర్ గారి ఆశయము, జగ్జీవన్ రామ్ గారి ఆశయం పూర్తిగా మరి నిజమైతుందని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈనాడు ఈ డైరీ విడుదలవుతుందంటే మన వినోదన వల్లనే విడుదలైపోయింది. నేను ఓపెన్గా చెప్తా, ఆయనకు హృదయపూర్వక నమస్కారాలు పెట్టి చెప్తా. ఆయన నిజంగా కూడా పాపం ఆ వయసులో కష్టపడి అన్ని మండలాలు తిరిగి అంత కష్టపడి చేసేసి డైరీకి నిధులు పంపిస్తాడు. ఆయన రాకపోతే వేరే వాళ్ళతో పంపిస్తాడు. మరి నిజంగా ఆయనకు నేను రుణపడి ఉంటా. ఎందుకంటే కనీసం మనం ఎందుకంటే మన అన్న జిల్లాలో ఒక అడ్వకేట్ ఉంటాడు మా దగ్గర. అడ్వకేట్ ఏం చేసిండు, వాళ్ళ ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుండు మార్వడతో గొడవపడి జైరాబాద్ లో. అక్కడ ఎస్ఐతో మాట్లాడిపోయింది, పోలీస్ స్టేషన్ ఏదో ఉంది. అది ఆ పోలీస్ స్టేషన్ లో మాట్లాడిపోతే ఎస్ఐ చెవుల మీద మన డైరీ ఉంది. చాలా సంతోషపడ్డాడు. ఆయన పోయిన బాధ ఏమో కానీ మన డైరీ సంతోషపడ్డాడు, మన డైరీ ఆడుంది జైరాబాద్ లో అని. ఒక 1000 డైరీలు ఈనాడు మనం విడుదల చేస్తున్నాం, 1000 క్యాలెండర్ విడుదల చేస్తున్నాం. ఇవి రాష్ట్రం మొత్తం పోతాయి, ప్రతి ఉన్నతాధికారి దగ్గర ఉంటుంది, పోలీస్ దగ్గర కానీ, రెవెన్యూ దగ్గర కానీ, ప్రతి ఒక్క దగ్గర మన డైరీ రీచ్ అవుతుంది. అంటే మన సంఘం కూడా పేరు వస్తుంది కదా దానివల్ల. ఏ సంఘం తీస్తుందంటే ఫలానా సంఘం, ఆఫీస్ ఎక్కడుంది, దీంట్లో అన్ని వివరాలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, పెద్దలవి ఉంటాయి. మరి అవన్నిటికి కూడా ఈనాడు మరి వినోదన గారి పార్టిసిపేషన్ అనేది చాలా ముఖ్యం ఈనాడు. తర్వాత రుద్రాన్ శంకరన్న గారు, తర్వాత మన జగదీర్గుట్ట పరశురామ్ గారు, మన మహేందర్, రాపాక అశోక్, గంగం శివశంకర్ గారు, వీళ్ళందరూ కూడా, దాసరి యాదగిరి గారు, వీళ్ళందరూ కూడా మరి ఎంతో కష్టపడుతున్నారు. మన అనంత్ గారు, అంటే మీ అంత జిల్లా మీరు ఒకటే కదా, నువ్వు అధ్యక్షునివి అన్న ప్రధాన కార్యదర్శి, మీ ఇద్దరు లేని ఉంటుంది కదా.
జిల్లా అధ్యక్షులు అన్న ప్రధాన కార్యదర్శి మేకల అనంతకుమార్. ఆయన మళ్ళా డాక్టర్ గా అలా ఊర్లో పడకల్లో ఎంతో మందికి వైద్యం ఉచితంగా చేస్తాడు. ఈ మాదిరిగా మరి డైరీ విడుదలకు, క్యాలెండర్ విడుదలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హాయ్, హలో, నమస్తే. నేను మీ సంగం మహేష్. చూశారుగా మన ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి.